జై తెలంగాణ. మీ అడ్డగుట్ట సౌండ్ అంతా కింతేనా? జై తెలంగాణ. అడ్డగుట్టలో మీరు ఇక్కడ గర్జిస్తే రేవంత్ రెడ్డి అదిరిపడాలి. జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. కారు గుర్తుకే, పద్మారావు గారి కారు గుర్తుకే, పచ్చన్న కారు గుర్తుకే. సరిగా వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతాయి మరి. ఓమట్రా గౌరవనీయులు పెద్దలు, సికింద్రాబాద్ శాసనసభ్యులు, కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు అన్న, మన గులాబీ జెండాకు హైదరాబాద్ లో పెద్ద దిక్కు. మొదటి నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముళ్లాగా ఆయన అడుగులో అడుగు వేస్తూ 24 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా మీ అందరి ఆశీర్వాదంతో సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నో సార్లు గెలిచిన మాస్ లీడర్, మాస్ నాయకుడు గౌరవనీయులైన పద్మారావు గారికి, స్థానిక కార్పొరేటర్ మా సోదరి ప్రసన్న గారికి, తమ్ముడు రామేశ్వర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలందరికీ, అన్నాదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. जरा मेरे लोली बैठे बोलता हूँ, तुम लोग खामोश हो जाओ ना. 10-15 लोग हैं, तुम लोग क्या कुछ चिल्ला रहे? रुक जाओ रुक जाओ रुक जाओ. मी अंदर की अरे आगरा भाई కూకోరా भाई, నువ్వు 10 మందిలో ఇంతమందిని డిస్టర్బ్ చేస్తారు మీరు. నీ గ్యాంగ్ ఇది. ये जर्रा लोली बैठకు మిగతా అయిపోయింది కదా మీరు. రైట్, ఇక లోలి పెట్టకు బస్ थोड़ी देर. మీ అందరికీ ఒకటే ప్రార్థన, సరిగ్గా फिर क्या हुआ रे, रुक जाओ ना थोड़ी देर. 4 मीटिंग आए. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, 2014 में एक बहुत बड़े शख्स बड़ा भाई नरेंद्र मोदी आ गए थे. हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले. మస్తు చెప్పిండు కథలు బడాబాయ్. నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. ఏమేం కథలు చెప్పిండు అన్నాడు. 2014లో भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल दे तो అన్నాడా. పడ్డా అడ్డగుట్టాల 15 लाख అందరికీ. మరి గుద్దుతారా కిషన్ రెడ్డికి? మళ్ళా గుద్దుతారా? పోయినసారి 9,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా పద్మప్ప గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే 15 लाख రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇల్లు రాలే, ఇంటింటికి నల్ల పెట్టి నీళ్లు ఇస్తా అన్నాడు. నీళ్లు ఇయ్యలే దేశంలో. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. దేశమంతా మొత్తం చెంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్. బడాబాయ్ నరేంద్ర మోడీ 2014లో 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు, నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు. బెబ్బెబ్బే. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు మేము పోయినాక ఆయన వస్తాడు. వీడికి కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు వంచిండు. కురుకురేలు మాత్రం పంచిండు. అది ఒక్కటే ఎరక, నాకు ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కరకు రాని చుట్టం కిషన్ రెడ్డి. 5 ఏళ్లు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలే సికింద్రాబాద్ పార్లమెంట్ కు. రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి. తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే, మూసి వరదలు వస్తే నయా పైసా సాయం లేదు. అదే గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని పోయి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి కిషన్ రెడ్డికి నోరు లేదా? కిషన్ రెడ్డి ఇక్కడి పార్లమెంట్ మెంబర్ కాదా? ఇక్కడి ప్రజలు కాదా? గుజరాత్ తోడే ప్రజల ఆలోచించమని కోరుతా ఉన్నా. రూపాయి సహాయం రాదు. కాలనీలు వరదల్లో మునిగితే ఒక్క రూపాయి సాయం చేయలే. మెట్రో కట్టుకుంటున్నాం, మెట్రో విస్తరిస్తున్నాం,
సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి సహాయం రాదు. ఈ 5 ఏళ్లలో కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఏం చేసినవో చెప్పి ఓటు అడుగు దమ్ముంటే. సికింద్రాబాద్ అసెంబ్లీకి ఏం చేసినావు, అడ్డగుట్టకి ఏం చేసినావు, పేదవాళ్ళకి ఏం చేసిండు నీ నరేంద్ర మోడీ చెప్పి ఓటు అడుగుమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోడీ ఒక్క పని మాత్రం బరాబర్ చేసిండు. మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. 400 రూపాయలు ఉండే సిలిండర్ 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు. ఇవాళ ఎంత అయింది? 1200 అయింది. 3 రెట్లు పెంచిండు. ఒక్క సిలిండర్ మాత్రమే కాదు, అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసినాడు నరేంద్ర మోడీ. మీరు అడగచ్చు, అన్న ఆయననే చేసిండా అని. బరాబర్ ఆయననే చేసిండు. ఎట్లా చేసిండో కూడా మీకు చెప్తా. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో నిజానికి పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు. బయటికి వెళ్ళి क्रूड ऑयल తెచ్చుకోవాలి. ముడి చెమురు అంటారు తెలుగులో. क्रूड ऑयल बाहर से मंगा लेना अपन. क्रूड ऑयल ला लेके यहाँ पे रिफाइनरी बेच के అక్కడ శుద్ధి చేసి అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసుకొని అమ్ముతాం దేశంలో. నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర $100. మరి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలనా పెరగాలనా? వినబడతలేదు. మరి ఏమైంది? తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇలా 105 అయింది. 70 రూపాయల పెట్రోలు 110 అయింది. ఎట్లా పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పన్నులతో సంబంధం లేనేలేదు. నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రత్యేక పన్నులు వేసిండు పెట్రోల్ మీద డీజిల్ మీద. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రమే పెరిగేందుకు కారణం నరేంద్ర మోడీ గారు వేసిన ప్రత్యేక సెస్సులు, ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీలు. నేను చెప్పేది తప్పని ఇప్పుడు ఇక్కడికి వచ్చే కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కిషన్ రెడ్డి చేతిలో పెడతాం. ఈ దేశంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బస్ కిరాయిలు పెంచినోడు నరేంద్ర మోడీ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇవాళ కూరగాయల రేట్లు పెంచినోడు నరేంద్ర మోడీ. 1 కాదు 2 కాదు 10 ఏళ్లలో ఈ ప్రత్యేక పన్నులతోని పెట్రోల్ మీద డీజిల్ మీద 30 లక్షల కోట్లు వసూలు చేసింది. 30 లక్షల కోట్లు సామాన్య మధ్యతరగతి పేద ప్రజల ముక్కు విండి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. మరి ఏం చేసిండు 30 లక్షల కోట్లు? ఎందుకయ్యా వసూలు చేస్తున్నావు మోడీ గారు అంటే జాతీయ రహదారులు కట్టద్దా అంటాడు. మరి అలా ఏ జాతీయ రహదారికి పోయినా టోల్ కట్టకుండా పోయే రహదారి ఎక్కడైనా ఉన్నదా? టోల్ కట్టకుండా ఎక్కడైనా ఓనిస్తారా? ఎక్కడ ఓనిచ్చే పరిస్థితి లేదు. మరి ఆడపోయిన ఈ పైసలు ఈ 30 లక్షల కోట్లు ఏడికి పోయినాయంటే అందులోకెళ్లే 14.5 లక్షల కోట్లు అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. అంటే కాకులను కొట్టాలి, గద్దలకు పెట్టాలి, పేదలను కొట్టాలి, పెద్దవాళ్లకు పెట్టాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. ఇలా కిషన్ రెడ్డి గారిని అడగండి, నేను చెప్పింది తప్పైతే 14.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సెట్లకు రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ కాదా అడగండి. ఒక్క పైసా పని చేసిండా కిషన్ రెడ్డి మన సికింద్రాబాద్ కు? ఒక్క పైసా పని చేసిండా నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఆలోచించండి. ఇలా సిగ్గు లేకుండా హైదరాబాద్ అంతా హోర్డింగులు పెట్టుకున్నారు. ఐఐటీలు ఇచ్చినాం, ఐఐఎంలు ఇచ్చినామన్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలే నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల తెలంగాణ. అయినా సిగ్గు లేకుండా పచ్చబద్దాలు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. 4.5 నెలల కిందట ఇక్కడనే ఇదే సికింద్రాబాద్ లో ఆనాడు పద్మారావు గారికి మీరు 46,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతుల్లో గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించింది. ఒక్క సికింద్రాబాదే కాదు, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా పొల్లుపోకుండా ఈ గులాబీ జెండాకే గులాబీ కండువాకే 16 సీట్లు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరు మోసపోలేదు, మీరు వినలేదు. కాంగ్రెస్ ఓడని చెప్పినా ఏం లేదు, బీజేపీ ఓడని చెప్పినా ఏం లేదు, కేసీఆరే కావాలి అని మీరు కొట్లాడింది. కానీ 4.5 నెలల నుంచి మీరు బాధపడుతున్నారు. మేము మంచిగానే ఓట్లు వేసినాం, ఆ ఊళ్ళో వాళ్ళకి ఏమైంది, ఎట్లా మోసపోయినరు,
ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎట్లా మోసపోయిందని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. 4.5 నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లయిందో మీరు చూస్తున్నారు. బడే బాయ్ బడా మోసం, 2023లో చోటాబాయ్, మరి రేవంత్ రెడ్డి చోటా మోసం. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు, ఎన్నెన్ని కథలు చెప్పిండు. బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, 2,500 రూపాయలు మహిళలందరికీ, ముసలోళ్ళకు 4,000, ఆడపిల్లలకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ, నోటికొచ్చిన మాటలు చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మీ అందరినీ, వచ్చినాయా నెలకు 2,500? వచ్చినాయా ముసలోళ్ళకు 4,000? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఇవాళ హైదరాబాద్ లో మళ్ళొక్కసారి పాత రోజులు వచ్చినాయి. కరెంటు కష్టాలు చాలు అయినాయా? కరెంటు పోతున్నదా? మళ్ళా మంచిళ్ళ కష్టాలు చాలు అయినాయా? మేము ముందే చెప్పినాం. అందుకే కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా, ఎందుకంటే వీళ్ళ కాళ్ళు మంచివి కావు, వీళ్ళు కాళ్ళు పెట్టినట్టే నాశనం అని ముందే చెప్పినాం. అందరికీ బాధ ఉన్నది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరని. కరెక్టేనా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరేది, రేపు కేసీఆర్ గారు లేరు అని బాధ పోవాలి అంటే మీరు 10-12 పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. సంవత్సరం లోపల వస్తుంది. మీరు మా చిచ్చా గురించి అయితే నేను సికింద్రాబాద్ లో చెప్పదు, ఎందుకంటే తాతకు దగ్గులు నేర్పినట్టుంటది. వీడికి వచ్చి నేను పద్మారావు గారి గురించి మాట్లాడితే అది కూడా అడ్డగుట్టకు వచ్చి మాట్లాడితే గలీజ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి ఇంటి మనిషి లెక్క పద్మారావు గారు, మాకు మా నాయనకు తమ్ముడు లాంటోడు. ఈ గులాబీ జెండాకు హైదరాబాద్ లో ధైర్యం ఇచ్చినోడు పజ్జన్న అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా కింద పడ్డా మీద పడ్డా కేసీఆర్ నిడిచిపెట్టి పోలే. ఇవాళ ఖైరతాబాద్ లో గెలిచినోడు మొన్న మన గులాబీ కండువా మీద ఇవాళ వెంటనే జారుకున్నాడు, కాంగ్రెస్ లో దొర్రిండు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాడట. నేను అడుగుతున్నా, ఎందుకు వేయాలే నీకు ఓట్లు? కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ మంచినీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, నెలకు 2,500 ఇస్తాను అది ఇవ్వకుండా, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే తులం బంగారం ఇస్తాను. ఎవరికన్నా వచ్చింది ఆ తులం బంగారం? అసలు 1,00,000 రూపాయల దిక్కులేదు. నెలకు 4,000 పెన్షన్ అన్నాడు, 2,000 పెన్షన్ కొట్టిండు దొంగ జనవరిలో రేవంత్ రెడ్డి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో 4.5 నెలల కిందట మీరిచ్చిన తీర్పుతోని కాంగ్రెస్ లో ఫ్యూజ్ ఎగిరిపోయింది. రేపు కూడా సికింద్రాబాద్ నుంచే, ఒక్క సికింద్రాబాద్ శాసనసభ నుంచే 60,000-70,000 ఓట్ల మెజారిటీ ఇవ్వండి, ఇచ్చి చిచ్చాను పార్లమెంట్ పంపియండి. మీకు 2 పనులు చేస్తాడు. మీరు కైకిలు ఒకటే ఇయ్యండి, కైకిలు ఒకటే, డబుల్ పని చేయించుకోండి. ఎమ్మెల్యే పని చేస్తాడు, ఎంపీ పని కూడా ఆయనే చేస్తాడు. కైకిలు మాత్రం ఒకటే, కూలి మాత్రం ఒకటి ఇచ్చిన 2 పనులు, ఎమ్మెల్యే పని ఎంపీ పని 2 పద్మారావు గారే చేస్తారు. రేపు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గారే మీకు సేవలు అందిస్తారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే మీ మనసులో అనుమానం ఉండొచ్చు మనసులో, అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా పజ్జన్న రేపు ఎంపీకి పోతే దూరం అవుతాడేమో అనే డౌట్ ఉండొచ్చు. యాడికి ఓడు గీన్నే ఉంటాడు, పొద్దున 3 దాకా దయ్యమోలే పాన్లు తినుకుంటే ఇక్కడనే తిరుగుతుంటాడు, ఇక్కడనే ఉంటాడు, మీకు సేవలు అందిస్తాడు. దయ్యమోలే అంటే వేరే కాదు, మంచిగానే అంట. మా చిచ్చ కాబట్టి నాకు నడుస్తుంది. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలకు కష్టం ఉంటే ఏ బస్తీకి రమ్మంటే, ఏ గల్లీకి రమ్మంటే ఎవరు ఫోన్ చేసినా వచ్చి వాలిపోతాడు, మీ ఇంటి ముంగట నిలబడతాడు పజ్జన్న. అందుకే మొత్తం 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో మీ ప్రేమతో, మీ ఆదరణతో ముందుకు పోతా ఉన్నాడు. మరి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఢిల్లీ స్థాయికి పోయే అవకాశం మీలో ఒకడికి, మీ నాయకుడు పద్మారావు గారికి వచ్చింది. ఆ అవకాశం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, जितने भी हमारे बहन और भाई यहाँ पे है, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, 2014 में जब मोदी आए थे हिंदुस्तान में, उनको तेलंगाना में रोका केसीआर ने और ये गुलाबी झंडा ने। 2018 में भी मोदी और बीजेपी को हराने वाले, रोकने वाले तेलंगाना में यही गुलाबी कंडुआ है। किशन रेड्डी को भी हराए सो यही गुलाबी कंडुआ है। 2023 में भी जितने भी 30 मार खान 32 मार खान बीजेपी वाले हैं, चाहे वो बंडी संजय हो, अरविंद हो या ईटला राजेंद्र हो, रघुनंदन हो, जो भी हो, हर किसी को हराने वाली पार्टी यही पार्टी है। मैं उम्मीद करता हूं जितने हमारे भाई बहन यहां पे हैं,
सिकंदराबाद में आप हमेशा से पद्माराव साहब के हमेशा से मदद देते रहे। इस इलेक्शन में भी आप सिर्फ और सिर्फ पद्माराव साहब को वोट दीजिए, ताकि किशन रेड्डी को, जो नाकाम मिनिस्टर है, जो बेकार मिनिस्टर है, 1 रुपये तक उसने काम नहीं किया सिकंदराबाद पार्लियामेंट में, ऐसे मिनिस्टर को अगर हराना है तो आप पद्माराव साहब को जिताइए। और याद रखिए, जो आदमी एक मौका परस्त आदमी आज कांग्रेस के टिकट से खड़ा हो गया, मैं पूछना चाहता हूं, दानम नागेंद्र 3-4 महीने पहले ये कंडवा पहन के जीत लिया, अभी आ गया कांग्रेस के कड़वे पे। अगर आप गलती से उसको वोट दिए, क्या गारंटी है वो कल कांग्रेस में रहेगा? वो जाके फिर बीजेपी में भी डुबकी मारता। मौका परस्त आदमी है, अवकाशवाद राजकीय नायकुడు। इसलिए मैं पूछना चाहता हूं, बड़ा भाई मोदी और छोटा भाई रेवंत दोनों को एक ही बार आप सबक सिखा सकते हैं आपकी एक वोट से। कार की निशान पे वोट दीजिए। 13 मई तारीख को पद्माराव साहब को अच्छे तादाद से सिकंदराबाद से पार्लियामेंट को आप भिजाइए। ఒకటే ఓటు దెబ్బ, ఇటు బడాబాయ్ మోడీ, చోటాబాయ్ కేడి ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు। ఇక్కడ హామీలు అమలు కావాలి, అక్కడ గూబ గుయ్యమనాలే। పద్మారావు గారు బ్రహ్మాండంగా విమానం ఎక్కి అటు ఢిల్లీలో ఉండాలి, అడ్డగుట్ట గల్లీలో ఉండాలి। ఆ రకంగా మీరు మే 13 నాడు తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఆర్గనైజ్ చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ। మీరు అందరూ పిడికిలెత్తేదాకా నేను ఫోన్ బయటికి వెళ్ళి గుర్తుకే అక్కడ